ఖండైనా అర్జునుడైనా మనం చెప్పుకోవలసింది. అందుకే మనస్సులో ఎప్పుడు ఈ రాగద్వేషాలకు చోటు ఇవ్వకూడదు. క్రమంగా కక్షలు మానుకోవాలి, కార్పణ్యాలు మానుకోవాలి, శత్రుత్వాలు మానుకోవాలి. జయించవలసింది శత్రువుల్ని కాదు, దయచేసి గమనించండి. శత్రుత్వ భావాన్ని జయించాలి, శత్రువుల్ని కాదు. నువ్వెందుకు వాడిని శత్రువుగా భావిస్తున్నావు? అసలు ఆ భావాన్ని మనస్సులోంచి ముందు తీసేవాడు. ఏదో చేస్తే అప్పుడు చూసుకుందాం. ఇంత చేసి వాడు గోమ మీద ఒకటి కొడితే మనకి చేయలేదా? మనం కొట్టమా? నోరు మూసి కూర్చుంటామా? అప్పుడు చూద్దాం. ఎప్పుడు కొడతాడో నా నెల ముందు నుంచి ఆలోచిస్తే కొట్టకుండానే 2 గోబలు వాచిపోతాయి. ఈ ఆలోచన కారణంగా ముందు బీపీ వస్తుంది, గుండెపోటు వస్తుంది. వాడు ఏం కొట్టకూడదు, వాడు భయపడుతూ వాడున్నాడు అక్కడ. ఈ ఆలోచనకు వద్దండి. ఎంతసేపు జరిగితే చూద్దాం. ప్రతిక్రియ, అసంకల్పిత ప్రతీకార చర్య. దోమ కుట్టింది, ఇది దోమేనా? చంపవచ్చునా? ఏ రకమైన దోమ?